మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గౌరవ ఎపెక్స్ కోర్టు ఈ రోజున ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసు నుంచి తప్పిస్తూ తీర్పునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరినీ అటు ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి నేను కోరుకుంటుంది ఒక్కసారి ఆలోచన చేయాలి. 2015-16లో ఓటుని కోట్లు పెట్టుకుంటూ అప్పటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ఓటుకు నోటు కోట్లు కేసులో ఒక ఓటుని 5 కోట్లకి బేరం కుదుర్చుకొని డబ్బు కట్టల సంచులతోటి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు దొరికినా కూడా ఆడియో వీడియో టేపుల్లో చాలా స్పష్టంగా ఈ ప్రపంచం చూసినా కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు దే బ్రీఫ్డ్ మీ అంటూ ఆయన రేవంత్ రెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్లాన్ని రచించి అడ్డంగా ఆడియో టేపులతో దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి నేను గౌరవ న్యాయస్థానంలో అక్కడ హైదరాబాదు ఏసీబీ కోర్టులో నేను ఆశ్రయించినప్పుడు గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు కేసును మొత్తం విచారణ చేసి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా దీన్ని విచారణ చేయలేదు, ఖచ్చితంగా దీన్ని మళ్ళీ తిరిగి విచారణ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. చదువుకున్న వాళ్ళకి, న్యాయవాదులకి, లా తెలిసిన వాళ్ళకి బహుశా తెలిసి ఉంటుంది, ప్రాస్పెక్టివ్ ఎక్యూజ్డ్ ఎవరు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి లేదు అనేది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హైకోర్టుని ఆశ్రయించినప్పుడు గౌరవ హైకోర్టు మరి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం జరిగింది. 482 సిఆర్పిసి 482 సెక్షన్ కింద జడ్జిలు, న్యాయమూర్తులు పీసీ యాక్ట్ కనుక పెట్టు ఉంటే వాళ్ళ ఇన్హెరెంట్ పవర్స్ని వాడటానికి వీలు లేదు అని చెప్పి ఇదే ఎపెక్స్ కోర్టు మరి మెమోలు ఇచ్చినప్పటికీ కూడా ఆ రోజున గౌరవ హైకోర్టు మరి నా కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చినప్పుడు 2017లో నేను ఇదే ఎపెక్స్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఒక్కటి గమనించాలి అందరూ కూడా, లోకస్ స్టాండీ అనే పదము క్రిమినల్ లాలో ఎక్కడా కూడా లేనే లేదు. అయినా కూడా నాకు లోకస్ స్టాండీ లేదు అనేదాన్ని మరి వివరిస్తూ గౌరవ హైకోర్టు ఆ రోజున నా కేసును కొట్టివేయడం జరిగింది. పాత సిఆర్పిసి ఆ రోజుల్లో సిఆర్పిసిలు ఉన్నాయి కాబట్టి సిఆర్పిసి సెక్షన్ 39 ప్రకారము ఎవరైనా కూడా గౌరవ న్యాయస్థానాన్ని ఒక క్రిమినల్ అఫెన్స్ కానివ్వండి, ఒక అన్యాయం అత్యాచారం జరిగినప్పుడు ఆశ్రయించవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నా కూడా మరి నీకు లోకస్ స్టాండీ లేదని కొట్టివేయడం జరిగింది అక్కడ హైకోర్టులో ఆ రోజున. అదేవిధంగా సెక్షన్ 190 ఆఫ్ సిఆర్పిసి ప్రకారము ఎవరైనా ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయవచ్చు అని చెప్పి నేను ఆశ్రయించినా కూడా అది కూడా చెల్లదు అని చెప్పేసి మరి ఆనాడు గౌరవ హైకోర్టు తెలంగాణ హైదరాబాద్లో కోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే ఇక రాబోయే రోజుల్లో పాత సిఆర్పిసిలు సెక్షన్ 39, 190 ఇవాళ వాటి యొక్క సెక్షన్లు మారినా, పేర్లు మారినా భావం మారదు కాబట్టి ఇవాళ ఆ రెండింటినీ కూడా చెల్లవు అన్నట్లుగా ఈ రోజున గౌరవ న్యాయస్థానాలు నాలాంటి వాళ్ళు ఆశ్రయిస్తే కోర్టుని చెల్లవు అన్నట్లు ఇవ్వటం అని అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం ఆలోచించమని చెప్పి నేను విఘ్నులైనటువంటి అందరినీ కోరుతా ఉన్నా. ఇదే 2017 నుంచి నేను ఇదే అపెక్స్ కోర్టులో మరి చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఓటుకు నోటు కేసుని దాఖలు చేసినప్పుడు ఈ అపెక్స్ కోర్టులో ఉన్నటువంటి అప్పటి గౌరవ న్యాయమూర్తులందరూ కూడా ఎస్ ఇది కొట్టివేసేటటువంటి సబ్జెక్టు కాదు, కేసు కాదు అని చెప్పేసి వాళ్ళు కాగ్నిజెన్స్ దాన్ని స్వీకరించినప్పుడు మరి ఈ రోజున గౌరవ న్యాయమూర్తులు వాళ్ళు అనేక విధాలుగా మాట్లాడుతూ కూడా ఇవాళ నా కేసును కొట్టివేయడం జరిగింది. దాంట్లో ఒక మాట అప్లికెంట్ ఎవరు అని అడగడం జరిగింది. అంటే అప్లికెంట్ ఎమ్మెల్యే అప్పుడు అని అంటే ఎమ్మెల్యే కేసు వేయకూడదా అనేదాన్ని
మేము ప్రశ్నించాము. దానికి ఉదాహరణగా ఏఆర్ అంతూలే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అనే కేసులాన్ని కూడా మేము ఇచ్చినప్పటికీ కూడా గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఇవాళ నా కేసును కొట్టివేయడం జరిగింది. అయినా కూడా ఇంకా 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు కూడా ఆర్టికల్ 137, ఆర్టికల్ 32 ప్రకారం నేను ఖచ్చితంగా మళ్ళా ఇదే అపెక్స్ కోర్టుని రాబోయే రోజుల్లో నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చిట్టచివరిగా చెప్పొచ్చేది మరి చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఈ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేసేటటువంటి నీచమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయారా అనే దాన్ని ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు సుప్రీంకోర్టులో మరి నేను ఈ కేసు మీద పోరాటం చేశాను అని అంటే ఎంత వ్యయ ప్రయాసలు కూర్చి నేను చేసుంటానో గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. అది ఏంటి అని అంటే ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినా కూడా ఇవాళ గౌరవ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది అని అంటే వారిని దోషులుగా కాదు అని అంటూ ఇచ్చింది అని అంటే ఆ విఘ్నత ఆలోచన మరి ప్రజల్నే ఇది ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇలాంటి గౌరవ న్యాయస్థానాలు తీర్పులు ఇస్తూ ఉంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు లాంటి వ్యక్తులు, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇంకా రెచ్చిపోరా, ఇంకా ప్రజాస్వామ్యం కూని కాదా అని చెప్పేసి నేను ప్రజల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడాలి. అయితే చట్టం న్యాయం ఎంత గొప్పయో చూడండి. ఇవాళ గౌరవ న్యాయస్థానం దీన్ని కొట్టివేసినా కూడా ఇంకా 2 అవకాశాలు నాకు ఇచ్చింది కాబట్టి ఆ 2 అవకాశాలను కూడా నేను వాడుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఒకటి ఆర్టికల్ 137 ప్రకారం నేను రివ్యూ పిటిషన్ వేసేటటువంటి హక్కు నాకు ఇచ్చింది న్యాయస్థానం. ఆ రివ్యూ పిటిషన్ వేసుకుంటాను. అదేవిధంగా ఆర్టికల్ 32 ప్రకారం క్యూరేటివ్ పిటిషన్ వేసుకోవడానికి కూడా అనుమతి ఉంది. కాబట్టి చట్టానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని ఆడియో వీడియో టేపులతోటి అడ్డంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఆ రోజున రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గాన్ని బయట పెట్టడానికి, న్యాయస్థానాల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టడానికి నేను వెనకాడనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.